నమస్కారం. 2026 మార్చి 3న ఒక సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతోంది. అయితే ఇది కేవలం ఆకాశంలో జరిగే ఓ సంఘటన మాత్రమే కాదు. శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారి మాటల్లో చెప్పాలంటే ఇది మనకు లభించిన ఒక దివ్యమైన అవకాశం. మరి మన సనాతన ధర్మం చెప్పిన నియమాలను పాటిస్తూ ఈ పవిత్రమైన సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఈ విశ్లేషణలో వివరంగా తెలుసుకుందాం రండి. చూసారా, ఈ ఒక్క మాట గ్రహణం అనగానే మనలో చాలామందికి కలిగే ఆ చిన్నపాటి భయాన్ని కూడా పటాపంచలు చేస్తుంది. అవును, శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారు చెప్పినట్టు ఇది భయపడాల్సిన విషయం కాదు. మనల్ని మనం శుద్ధి చేసుకునేందుకు ప్రకృతి మనకిచ్చిన ఒక అద్భుతమైన అవకాశమనమాట. సరే, మరి ఈ ప్రయాణంలో మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా ఇది ఎందుకంత దివ్యమైన అవకాశమో చూద్దాం. తర్వాత ఆహార నియమాలు, మానసిక నియంత్రణ, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా పుణ్యఫలమెలా పొందాలి, చివరగా గ్రహణం తర్వాత ఏం చెయ్యాలో కూడా వివరంగా మాట్లాడుకుందాం. సరే, మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ గ్రహణాన్ని ఒక దివ్యమైన అవకాశమని ఎందుకంటున్నాం? దీన్ని కేవలం ఒక ఖగోళ సంఘటనగా కాకుండా మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, ముందుగా సమయాలు చూద్దాం. ఇది చాలా ముఖ్యం. చూడండి, గ్రహణం మధ్యాహ్నం 3:20కే మొదలవుతుంది. కాని అప్పుడు మనకు భారతదేశంలో అది కనిపించదు. మనకెప్పుడు కనిపిస్తుంది అంటే చంద్రోదయం అయ్యాక సుమారుగా సాయంత్రం 6 గంటల నుంచి 6:30 మధ్యలో. ఇక గ్రహణం మొత్తం ముగిసేసరికి సాయంత్రం 6:50 అవుతుంది. సో మనం నియమాలు పాటించాల్సిన అసలు కీలకమైన సమయం ఇదే అనమాట. మరి పవిత్రమైన సమయానికి మన శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి కదా. దానికోసం కొన్ని శారీరక, ఆహార నియమాలున్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది సూతకం గురించి. అసలు సూతకం అంటే ఏంటి? చాలా సులభం. గ్రహణానికి ముందు మనం ఆచారపరంగా నియమబద్ధంగా ఉండాల్సిన కాలం. ఈ చంద్రగ్రహణానికైతే సరిగ్గా 9 గంటల ముందు ఈ సూతక కాలం మొదలవుతుంది. మరి దీనికి శాస్త్రప్రమాణమేంటి? ఇదిగో ఇక్కడ చూడండి. శాస్త్రం ఎంత స్పష్టంగా చెప్తోందంటే చంద్రగ్రహేతు యామాం స్త్రీన్ బాలవృద్ధాతురైర్వినా. అంటే ఏంటి? చంద్రగ్రహణానికి 3 యామల ముందు అంటే 9 గంటల ముందు భోజనం చేయకూడదు. అయితే మన సనాతన ధర్మం ఎంత గొప్పదో చూడండి. అందులోనే ఒక మినహాయింపుచ్చింది. బాలవృద్ధాతురైర్వినా అంటే పిల్లలు, ముసలివాళ్లు, అనారోగ్యంతో ఉన్నవాళ్లు, అలాగే గర్భిణీ స్త్రీలకు ఈ నియమం వర్తించదు. ఇది మన ధర్మంలో ఉన్న కరుణ. సరే, ఉపవాసం సంగతి అటుంచితే మరి ఇంట్లో ఉండే పచ్చళ్ళు, నెయ్యి, పాలు, పెరుగులాంటి వాటి పరిస్థితేంటి? వాటినేం చెయ్యాలి? దానిక్కూడా మన శాస్త్రాలు ఒక అద్భుతమైన, చాలా సులువైన మార్గాన్ని చెప్పాయి. వాటిమీద దర్భగడ్డిని ఉంచమన్నాయి. ఆ దర్భలు గ్రహణ సమయంలో వచ్చే నెగటివ్ ఎనర్జీ లేదా రేడియేషన్ నుంచి ఆ పదార్థాలను కాపాడతాయని ఒక బలమైన నమ్మకం. ఇక అన్నిటికన్నా చాలా చాలా ముఖ్యమైన నియమం స్నానం. శాస్త్రం ఏమాత్రం సందేహం లేకుండా చెప్తోంది, గ్రహణే సచైలం స్నానం మోక్షే స్నానం విధీయతే. అంటే గ్రహణం మొదలైనప్పుడు బట్టలతో సహా స్నానం చేయాలి. గ్రహణం విడిచిన తర్వాత అంటే మోక్షకాలంలో మరోసారి స్నానం చేయడం తప్పనిసరి. ఈ 2 స్నానాలు మనల్ని శారీరకంగా, ఆధ్యాత్మికంగా కూడా పూర్తిగా శుద్ధి చేస్తాయన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం శరీరం గురించి, ఆహారం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడింకా లోపలికి వెళ్దాం. మనసు, మాటల శక్తి గురించి తెలుసుకుందాం. ఇవి మన కంటికి కనిపించవు, కానీ వీటి ప్రభావం మాత్రం చాలా శక్తివంతంగా ఉంటుంది. సరే, మీకో ప్రశ్న. గ్రహణ సమయంలో కోపం తెచ్చుకోవడం ఎందుకు అంత ప్రమాదకరమంటారు? ఎప్పుడైనా ఆలోచించారా? మామూలు సమయంలో కోపం వస్తేనే మనకి నష్టం. మరి గ్రహణ సమయంలో వస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది? దీనికి సమాధానం కూడా మన శాస్త్రంలోనే ఉంది. చూడండి, గ్రహణే యః క్రుధాయుక్తః స దరిద్రో భవేన్నరః. ఎంత స్పష్టంగా ఉందో కదా. గ్రహణ సమయంలో కోపంతో రగిలిపోయిన వ్యక్తి దరిద్రుడవుతాడు అని అర్థం. అంటే చూడండి, మన కోపానికి మన సంపదకు నేరుగా సంబంధముందని శాస్త్రం హెచ్చరిస్తోంది. ఎందుకలా? ఎందుకంటే గ్రహణ సమయం అనేది ఒక ఆధ్యాత్మిక భూతద్దం లాంటిది, ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లా పనిచేస్తుంది. ఆ సమయంలో మనం చేసే ఏ పనైనా సరే, మంచిదైనా చెడ్డదైనా, దాని ఫలితం అక్షయం అవుతుంది. అక్షయమంటే ఏంటి? తరగనిది,
అంటే ఆ ఫలితం లక్షల రెట్లు పెరిగి మనతోనే ఉండిపోతుంది. అందుకే ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విభాగానికొచ్చాం. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు. దయచేసి గుర్తుంచుకోండి, ఇవన్నీ భయపెట్టడానికి కాదు, పుట్టబోయే బిడ్డకు ఒక పవిత్రమైన రక్షణ కవచంలా ఉండటానికి. శాస్త్రాలు గర్భిణీ స్త్రీల కోసం కొన్ని ప్రత్యేక నియమాలు చెప్పాయి. వీటిని ఖచ్చితంగా పాటించాలి. అవేంటంటే, దేనినీ కత్తిరించకూడదు, అంటే నచింద్యాత్, గోకడం, గీతలు గీయడం లాంటివి చెయ్యకూడదు, న విలిఖేత్, బరువైన వస్తువులు ఎత్తకూడదు, న గృహిణీయాత్, నిద్రపోకూడదు, న స్వపేత్, అన్నింటికన్నా ముఖ్యంగా బహిర్గమనం వర్జయేత్, అంటే ఇంటి నుంచి అస్సలు బయటకు వెళ్లకూడదు. ఇవన్నీ చెయ్యకూడనివి. మరి చేయాల్సినవేంటి? ఆ సమయాన్ని పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు కోసం ఒక అద్భుతమైన పెట్టుబడిగా మార్చుకోవచ్చు. ఎలాగంటారా? ఆ సమయంలో తల్లి మహాలక్ష్మి మంత్రాన్ని జపిస్తే పుట్టబోయే బిడ్డ కుబేరుడిలా ధనవంతుడవుతాడని, రాజరాజేశ్వరిని ధ్యానిస్తే గొప్ప నాయకుడవుతాడని, మహాసరస్వతిని ఆరాధిస్తే మహాపండితుడవుతాడని, ఇలా మన శాస్త్రాలు ఒక అద్భుతమైన వరాన్ని అందిస్తున్నాయి. సరే, మరి ఈ సమయాన్ని ఉపయోగించుకుని అక్షయమైన పుణ్యాన్ని, అంటే తరగని పుణ్యఫలాన్ని ఎలా సంపాదించుకోవాలో ఇప్పుడు చూద్దాం. జప, దానాల ద్వారా ఇది ఎలా సాధ్యమో తెలుసుకుందాం. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ గ్రహణం సింహరాశిలో పుబ్బ లేదా పూర్వఫల్గుణి నక్షత్రంలో జరుగుతోంది. కాబట్టి ఎవరైతే ఈ రాశి నక్షత్రంలో పుట్టారో వారు గ్రహణాన్ని నేరుగా చూడకుండా ఉంటే చాలా మంచిది. ఇది మన శాస్త్రాలు చెప్పిన ఒక ముందు జాగ్రత్త చర్య. మరి గ్రహణదోష నివారణకు శాస్త్రం చెప్పిన మార్గమేంటి? అదే దానం. ఏం చేయాలంటే, వెండితో చేసిన చంద్రుడి ప్రతిమను, రాహు ప్రతిమను సిద్ధం చేసుకోవాలి. గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేసి ఈ మంత్రాన్ని చదువుతూ ఆ ప్రతిమలను యోగ్యుడైన వ్యక్తికి దానం చేయాలి. ఆ మంత్రమేంటంటే, తమోమయ మహాభీమ సోమశత్రుర్ విధుంతుద రాజత ప్రతిదానేన మమ శాంతి ప్రదోభవ. ఒకవేళ దానం తీసుకోవడానికి ఎవరూ అందుబాటులో లేరనుకోండి, అప్పుడు కూడా చింతించాల్సిన పనిలేదు. ఆ ప్రతిమలను ప్రవహించే నదిలో వదిలివేయవచ్చు. ఎందుకంటే సకల దేవతలు జలంలోనే ఉంటారని శాస్త్రం చెబుతోంది. దానంతో పాటు పితృదేవతల ఆశీస్సులు పొందడానికి కూడా ఇది ఒక సువర్ణావకాశం. గ్రహణ సమయంలో మన పితృదేవతలకు తర్పణం వదలడం అనేది సాక్షాత్తు గయలో శ్రాద్ధకర్మలు చేసినంత పుణ్యాన్నిస్తుంది. అంతేకాదు, వారికి అనంతమైన తృప్తిని కూడా కలిగిస్తుంది. ఇంతకంటే గొప్ప అవకాశం ఏముంటుంది? ఇక చివరి అంకానికొచ్చాం. గ్రహణం ముగిసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ శుద్ధిని, శాంతిని మన దైనందిన జీవితంలోకి ఎలా తీసుకురావాలో ఆఖరి దశలను చూద్దాం. గ్రహణం సాయంత్రం 6:50కి ముగియగానే మనం చెయ్యాల్సిన పనులు ఇవి. 1. వెంటనే తలారా స్నానం చెయ్యాలి. 2. ఆ తర్వాత బయటికొచ్చి శుద్ధి పొందిన చంద్రుడిని చూసి నమస్కరించుకోవాలి. 3. ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. 4. గ్రహణానికి ముందు వండిన ఆహారాన్ని పారేసి తాజాగా వంట చేసుకోవాలి. 5. ఇంట్లో దేవుడి దగ్గర దీపం వెలిగించి ప్రార్థించాలి. ఇక మరుసటి రోజు దేవుడి విగ్రహాలను శుభ్రపరిచి యజ్ఞోపవీతం ఉన్నవాళ్లు దానిని మార్చుకుని యథావిధిగా పూజలు చేసుకోవాలి. చూశారు కదా, ఇంత అద్భుతమైన స్పష్టమైన మార్గదర్శనాన్ని మనకందించిన శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారి ఆశీస్సులతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆయన చెప్పినట్టు ఒక విషయం గుర్తుంచుకోండి. గ్రహణం భయపడాల్సిన సమయం కాదు. మనల్ని మనం శుద్ధి చేసుకుని, మనలోని పాపాలను, దోషాలను తొలగించుకుని, మన తేజస్సును పెంచుకుని, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం. ఈ దివ్యమైన అవకాశాన్ని అందరం సద్వినియోగం చేసుకుందాం.